బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంతంగా ఉండే ఈ పెద్దపేట గ్రామం ఒక్కసారిగా రణరంగంగా మారింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటనలో జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఇది స్థానిక నిరసన లేక పక్కా స్కెచ్ తో జరిగిన హత్యా ప్రయత్నమా అన్న సందేహాలు బలపడుతున్నాయి. ఉండి నియోజకవర్గం ఆకివీడులో రామాలయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అక్కడ జరిగినటువంటి ఘర్షణలో అసలు ఏమైంది, దాడి ఏ విధంగా జరిగింది అనే దానిపై అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు మనతో ఉన్నారు. ఏంటి, నిన్ను ఎవరు కొట్టారు, ఏంటి అసలు గొడవ ఎందుకు జరిగింది? అక్కడ రామాయణం పానకం పంచుదామని వెళ్ళామండి. వెళ్తే కొంతమంది కుర్రోళ్ళు ఫేస్బుక్లో జై శ్రీరామ్ అంటున్నావు, చాలా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి అన్నారు. అంటే నేను ఇలా సైడ్కి వచ్చేస్తున్నాను. అందులో కుర్రోళ్ళు కొంతమంది పీక పట్టుకుని పిడిగుద్దులతో గుద్ది తలకాయ మీద కొట్టేసి కర్రలతో వాటితో చాలా విధంగా కొట్టారండి. అంటే ఎందుకు కొట్టారు? అక్కడ జై శ్రీరామ్ అన్నా లేకపోతే ఏదన్నా ఆ గురి గురించి మాట్లాడినా మొత్తం అలాగే కొడుతున్నారండి. అంతకుముందు కూడా వేరే వాళ్ళు కొట్టారు. తర్వాత ఇప్పుడు అసలు జరగదు, అక్కడ అందరూ హిందువులుగా మారిపోయారు అని చెప్పి అన్నారని మేము వెళ్ళాం చూద్దామని. అక్కడ పానకం పంచుతారు ఎప్పుడు, ఆ పానకం కూడా పంచుదాం అని చెప్పి వెళ్తే ఇలా జరిగింది. సరే, ఏంటి అది? అక్కడ రామాలయం కాదు, గొంతారమ్మ అమ్మవారి గుడి ఉంది, దాన్ని రామాలయం అని చెప్తున్నారు, కావాలని వివాదం చేస్తున్నారా అని అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? అందరికీ నమస్కారం. నాకు ఎర్ర రఘురామ్, మాది ఆకివీడు అండి. గత 25-30 సంవత్సరాల నుంచి ఆకివీడు పెద్దపేటలో ఉన్న పురాతన రామాలయానికి మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వెళ్ళి పానకాలు, సలివిడి, జీడిపప్పు పోసి అక్కడ అందరికీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కలుపుకుని వాళ్ళకే పంచిపెట్టి ఘనంగా ఉన్న దాంట్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు చేసుకునేవాళ్ళం. ఇన్ని సంవత్సరాలను బట్టి ఎప్పుడూ ఏ గొడవ లేదు. కావాలని నిన్న శ్రీరామనవమి రోజున పానకాలు అవి పోతానికి వెళ్ళినప్పుడు విషయం పెద్దదైంది. మరి ఏం చేశారో తెలియదు, కానీ చాలా పెద్ద మొత్తంలో క్రైస్తవులు ఏకమయ్యి వెళ్ళినట్టుగా గొడవ పెడతానికి రెడీ చేశారు. సాక్షాత్తు మన డిప్యూటీ స్పీకర్, మన లోకల్ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారి మీద దాడికి ప్రయత్నానికి పూనుకున్నారంటే దీని వెనకాల పెద్ద ప్లాన్ ఉందని మాకు అనుకుంటున్నాం. ఈ విషయాన్ని అన్నింటినీ ఖండించడానికి ప్రీతమ నాయకులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఈరోజు ఆకివీడు వచ్చి విషయంపై ఆరా తీసి నిందితులు ఎంత పెద్దవారైనా సరే, వారి వెనకాల ఎవరన్నా సరే, వారందరినీ కూడా కఠినంగా శిక్షించి అక్కడ రామాలయం ఏర్పాటు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఏంటి, ఇప్పుడు అక్కడ ఆకివీడు గుడి దగ్గర బయట వ్యక్తులు ఎవరన్నా వచ్చారని భావిస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి, ఎలా జరిగింది? అది ఘర్షణ వరకు ఎందుకు దారి తీస్తుంది? ఇది మన డిప్యూటీ సీఎం గత ఉగాది రోజున కూడా వెళ్ళారు. చాలా సామరస్యంగా ఆ రోజున స్పందించారు. అందరం కూడా వాళ్ళే బొట్టు పెట్టి ఆహ్వానించి రఘురామకృష్ణరాజు పిలిచారు. మరి అదేవిధంగా మళ్ళీ ఇవాళ ఆకివీడులో పలు దేవాలయాన్ని సందర్శించే సందర్భంలో పెద్దపేట కూడా వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఏదన్నా ముందే సెట్ చేసుకున్నారేమో. బయట వ్యక్తులు చాలామంది వచ్చారు. అక్కడికి వచ్చి అసలు ఇచ్చేసారు, ప్రాణాలు పోయే విధంగా కూడా అటెంప్ట్ మర్డర్కే ప్లాన్ చేశారు వాళ్ళు. అంత దారుణం కొట్టారు. ఫస్ట్గా పాపం ఈ కుర్రాడిని కొట్టారు. ఈ కుర్రాడిని కొట్టిన తర్వాత ఈడు వేరే వాళ్ళకి అడ్డం వెళ్తే అతన్ని కూడా కత్తితో దారుణంగా 5-6 పోట్లు పడవడం జరిగింది. దీని వెనకాల ఎక్కడి నుంచో వచ్చిన వేరే శక్తులు పనిచేస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇక్కడ 4-5 ఇష్యూలు జరిగినాయి. 4-5 ఇష్యూల్లో కూడా ఎక్కడి నుంచి వచ్చి వీటిలో జాయిన్ అయిపోవడం, వాళ్ళని అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని రెచ్చగొడతాం, ఒక క్రిస్టియన్ భావం తీసుకురావడం, హిందువుల మీద దాడి చేసే విధంగా వీళ్ళందరికీ ఉచ్చుగొలుపడం ఇలా జరుగుతుంది. చాలా దారుణమైన విషయం. 1930 డాక్యుమెంట్లో రామాలయం సరిహద్దులు అని చెప్పి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రతి స్థలాల్లో కూడా ఉంది. ఇవాళ అది కాదు. గొంతేనమ్మ ఎవరండి? గొంతేనమ్మ హిందువు కదా. హిందువు అయినప్పుడు రాముల వారిని వ్యతిరేకించడం మీరు నాకు అర్థం కావట్లేదు. గొంతేనమ్మ ఆవిడ హిందూ ఆవిడే. హిందూ ఆవిడని కాదని రాముల వారిని వ్యతిరేకించడం ఏంటి? రాముల వారిలో వేసిన దండ కూడా తీసి కింద పడేటువంటి ఎలాంటి చోట ఉన్నాం మేము? ఇక్కడ భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే చోటన ఎక్కడ ఉన్నామా? మాకు అర్థం కావట్లేదు. రఘురామకృష్ణరాజు వేసిన దండం తీసి మన ధైర్యంగా కింద పడేసామంటే అసలు మేము ఎక్కడ స్థానిక హిందువులు ఏమన్నా మా మనోభావాలు దెబ్బతినవా? మీకే మనోభావాలు ఉంటాయా? ఏంటి విషయం? 1930 నుంచి ఉన్న డాక్యుమెంట్స్ చుట్టుపక్కల అన్నీ కూడా రామాలయం అనే రాసి ఉంటుంది. మీరు కావాలంటే ఆ డాక్యుమెంట్ మీకు సమర్పిస్తాం. మరి దారుణంగా పక్క ప్లాన్ తీసి మా ప్రాణాలు పోయే పరిస్థితిగా తీసుకొచ్చారంటే దీని వెనకాల పెద్ద హస్తాలున్నాయని మా ప్రగాఢమైన విశ్వాసంగా తెలిసిన విషయం. అదండి విషయం.
అయితే మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆకివీడు పెద్దపేటలో 144 సెక్షన్ పెట్టారు. ప్రస్తుతం బయట వ్యక్తులను ఎవరిని అక్కడ ఆ ఏరియాకి పంపించట్లేదు. ఆ గుడి చుట్టూ కూడా ఏదైతే వివాదాస్పదంగా ఉందో ఆ గుడి లోపల కూడా బయట వ్యక్తులను కానీ లేకపోతే అక్కడ ఏరియాలో ఉన్న వ్యక్తులను కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు. కొంత అక్కడ శాంతితో వాతావరణం ఏర్పడేదాకా 144 ఉంటుందని సెక్షన్ ఉంటుందని అధికారులు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రామాలయం నిర్మించి తీరుతో దాడి చేసిన వారు పునరాలోచించి కలిసి వస్తే వారితో కలిసి రామాలయం నిర్మిస్తాం, వారు ఒకవేళ రాకపోయినా కూడా విహెచ్పి ఆధ్వర్యంలో ఆ రామాలయాన్ని నిర్మించి తీరుతాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రామాలయానికి సంబంధించి ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ బాగ్రాజ్తో సాగర్ బిగ్ టీవీ ఆకివీ నుండి. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీరామనవమి రోజు ఉండి నియోజకవర్గం ఆకివీడ్లో ఉన్నటువంటి పెద్దపేటలో జరిగినటువంటి ఘర్షణ జరిగిన ప్రాంతం వద్ద మనం ఉన్నాం. సరిగ్గా ఇదే రోడ్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇక్కడ పెద్దపేటలో ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రాముడి విగ్రహాలకు ఆయన పూలదండ వేసి కొంత హారతి ఇచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు మొదలైన ఘర్షణ మొత్తం ఇక్కడ స్థానికులందరూ కూడా కొంత అడ్డుపడి ఆయన్ని దండ వేయకుండా కొంత నిరసన తెలిపారనే చెప్పుకోవచ్చు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఆ వివాదానికి కేంద్ర బిందువైనటువంటి ఆ గొంతేనమ్మ ఆలయం. ఆ ఆలయం లోపల ఉన్నటువంటి సీతారాముల విగ్రహాలని మీరు చూస్తున్నారు. మొత్తం ఇప్పుడు పెద్దపేట అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం పెద్దపేట లోపలికి వచ్చేటటువంటి ఏదైతే ఇన్ అండ్ అవుట్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ నంది ఏదైతే కనపడుతుందో ఆ నంది విగ్రహానికి వారు పూజలు చేసేవారు, గొంతేనమ్మ కింద పూజలు చేసేవారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క ఇక్కడ స్థానికులు రాముని భక్తులు మాత్రం 1935 నుండి కూడా ఇక్కడ రామాలయం ఉందని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తే ఇక్కడ గుడికి నోటీసును కూడా చూడొచ్చు. మండల మేజిస్ట్రేట్ ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఈ గుడి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఎవరు కూడా ఇక్కడ నలుగురికి మించి గుమికూడకూడదు, సమావేశాలు నిర్వహించకూడదు, సభలు ఏర్పాటు చేయకూడదు అంటూ కూడా అక్కడ 27 మార్చి వరకు కూడా ఈ 144 సెక్షన్ ఉన్నట్లుగా అంటే బిఎన్ఎస్ 163 నోటీస్ ఉన్నట్లుగా కూడా ఇక్కడ అతికించడం జరిగింది. మొత్తం గుడి లోపలికి ఎవరు వెళ్లకుండా పోలీసులు అయితే ఇక్కడ పహారా కాస్తున్నారనే చెప్పుకోవచ్చు. గ్రీన్ మ్యాట్తో మొత్తం గుడి బయటికి కనపడకుండా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి ఉంచేశారు. మొత్తం ఈ వీధి అంతా కూడా మీరు జై భీమ్ జెండాలను కూడా చూడొచ్చు. బిఆర్ అంబేద్కర్ ఫోటో ఉన్నటువంటి జెండాలను ప్రతి పోలు వద్ద కూడా కట్టి ఉంచారు. ఇక్కడ లోకల్స్ ఎవరైతే ఈ గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారో వారు కట్టి ఉంచారు. అంటే శ్రీరామనవమికి ముందు రోజే ఈ విధంగా జెండాలు కట్టారని చెప్పి ఎవరైతే రాముని భక్తులు, రాముని అనుచరులు, శ్రీరామ భక్తులు ఉన్నారో వారు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో దాడి ఇక్కడ స్థానికులు ఒక్కసారిగా ఆగ్రహం చెందడం, కూటమి నేతల మీద దాడి చేయడం, ఆ దాడిలో జనసేన పార్టీకి చెందినటువంటి 3 నాయకులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పుకోవచ్చు. వారికి భీమవరం ఆసుపత్రి అలాగే ఏలూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 59 మందిని ఈ ఘర్షణలో ఐడెంటిఫై చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సుమారుగా 23 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. వీరందరినీ ఈరోజు లేదా రేపు కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మరోపక్క ఇక్కడ ఎటువంటి ఘర్షణలు మరలా జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘర్షణ జరిగిన తర్వాత ఈ ఆలయాన్ని పరిశీలించడానికి ఆయన వస్తుంటే జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా అక్కడ పరిస్థితులు కొంత శాంతించేంత వరకు, శాంతితో వాతావరణం ఏర్పడేంత వరకు కొంత అక్కడికి వెళ్ళవద్దు అని సూచించడంతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సైతం ఆలయాన్ని సందర్శించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోపక్క ఇక్కడ దాడి క్షణికావేశంలో జరిగింది కాబట్టి దాడి చేసిన వారిని కూడా కలుపుకుని వారు కూడా పునరాలోచించి రామాలయ పునర్నిర్మాణానికి ముందుకు రావాలంటూ కూడా శ్రీనివాస్ వర్మ కొంత ఆయన పిలిపివ్వడం జరిగింది. ఒకవేళ ముందుకు రాని పక్షంలో విహెచ్పి ఆధ్వర్యంలో ఈ రామాలయాన్ని పునర్నిర్మిస్తాం, తప్పకుండా రామాలయాన్ని నిర్మించి తీరుతాం అంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడేది. మరి ఇక్కడ స్థానికులకి సంబంధించి వారి మనోభావాలను పరిగణలోకి తీసుకుంటారో, వారికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందుల్ని
ఇక్కడ రాజకీయ నేతలు ఏ విధంగా చూస్తారని చూడాలి. మరోపక్క ఇటు డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్తో పాటుగా కూటమి నేతల మీద దాడి చేసిన వారందరినీ కూడా ఆ వీడియోల ద్వారా ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఆకివీడు, పెద్దపేట నుండి. ఈ ఘటనపై కూటమి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దాడి తీవ్రంగా ఖండించారు. కత్తులు మేకులతో దాడి అంటే ఇది ముందస్తు కుట్ర అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అటు రఘురామకృష్ణరాజు సైతం సంచలన ఆరోపణలు చేశారు. దాడికి పాల్పడింది స్థానికులు కాదని బయట వ్యక్తులని రంగంలోకి దించి అరాచకం సృష్టించారని ఆయన మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బాధితులను పరామర్శించి విద్రోహ శక్తులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎవరు మత విశ్వాసాలు వారివి, మత మార్పిడులకు మేము పూర్తి వ్యతిరేకం, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అదేవిధంగా బీజేపీ వైఖరి అంటే బీజేపీ వైఖరి ఖచ్చితంగా అది అనేక 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రామాలయం కాబట్టి ఆ స్థానంలో రామాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనకు బీజేపీ ఖచ్చితంగా సహకరిస్తుంది. అక్కడ రామాలయం మేము చెప్పాను ఇందాక, రాజకీయంగా మాకు రాజకీయ కోణంలో మేము ఆలోచన చేయట్లే. ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఈ దేశంలో యావత్ హిందూ జాతికి కూడా ఆదర్శప్రాయుడైనటువంటి రాముడు, అక్కడ ఉన్నటువంటి గుడి అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను దాడి చేసిన వర్గం నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ క్షణికావేశంలో దాడి చేశారో మీరందరూ కూడా పునఃపరిశీలించుకోండి. అందరూ కలిపి రామాలయాన్ని నిర్మాణం చేద్దాం. మీ ఆరిజిన్ ఎక్కడుందంటే హిందువులోనే ఉంది. వాళ్ళు మీరు మత మార్పిడి చేసుకోవచ్చు. కాబట్టి కలిసి రండి, సోదరభావంతో కలిసి అభివృద్ధి చేద్దాం. ఒకవేళ లేని పక్షంలో మీరు అంగీకరించిన పక్షంలో కూడా భారతీయ జనతా పార్టీ రామాలయం నిర్మాణానికి పూర్తిగా సహకారం, మద్దతునిస్తుంది. ఈ రామాలయం పూర్తిగా ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలనేది నా యొక్క రామాలయ పునరుద్ధరణ అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడికి తెరలేపారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు 59 మందిపై అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదు చేశారు. 23 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అటు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయానికి సంబంధించి నిర్మాణం పూర్తి చేస్తామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ప్రకటించారు. దీని వెనకాలన్నటువంటి వ్యక్తులు దుష్ట శక్తులు అందరినీ హెచ్చరిస్తున్నాం. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. తొందరలోనే ఆకువీడు సందర్శన కూడా మేము రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో మాట్లాడిన తర్వాత మేము అక్కడ కూడా వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడున్న పరిస్థితులు పరిశీలిస్తాం. ఉదయమే తిరుమలార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నిధుల నుంచి, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి కూడా నిధులు కావాలని చెప్పి అక్కడున్నట్టు కొందరు స్థానికులు నాకు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. నేను తిరుమలార్ గారికి ఫోన్ చేస్తే వారు మేము ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుంటున్నాం, 100 రూపాయల నుంచి 10,000 వరకు 10,000 పైచిలకు ఎవరు తీసుకోకుండా అందరూ చందాలు వేసుకొని మేము కట్టుకుంటున్నాం అని చెప్పి వారు చెప్పారు. కానీ స్థానికులు వెంకటేశ్వర స్వామి భాగస్వామ్యం ఉంటే కూడా బాగుంటుందని చెప్పి నాకు కొందరు కోరారు. అవసరమైతే దాని మీద మా టీటీడీలో ఉన్నతాధికారులతో, చైర్మన్తో చర్చించి శ్రీవాణి నిధుల ద్వారా, శ్రీవాణి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా అవసరమైతే నిధులు కూడా దానికి మంజూరు అయ్యే విధంగా నేను కూడా పెద్దలతో మాట్లాడతానని చెప్పి. మొత్తానికి ఆకువీడు రామాలయం విషయం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అటు పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేయగా, ఇటు కూటమి ప్రభుత్వం ఈ ఘటన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, బయట వ్యక్తులను పంపింది ఎవరు అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.